SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అభ్యర్థి శ్రీ గణేష్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని జరిగే ఉప ఎన్నికల్లో ఓడిపోతాడనే భయంతో 1-2 సార్లు వచ్చి ప్రచారం చేస్తున్నారని, అసహనంతో బీఆర్ఎస్ పార్టీ తమ నాయకులపై రుజువు లేని ఆరోపణలు చేస్తున్నారని కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జి రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. బోయినపల్లిలోని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మాటలపై అభ్యంతరాలు తెలుపుతూ కొన్ని విషయాలను ఆయన ఖండించారు. ముఖ్యంగా 6 సంక్షేమ పథకాలు అమలు జరగటం లేదని తెలుసుకోవటానికి కేటీఆర్ చీర కట్టుకుని బస్సులో ప్రయాణించి పరీక్షించుకోవాలన్న దానిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది మగవాళ్లు చీర కట్టుకుని ప్రయాణం చేయటం ఏ విధంగా న్యాయం? ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణ విషయంలోనూ, డబుల్ బెడ్రూమ్ల విషయంలోనూ, సంక్షేమ పథకాల అమలు జరగటంలోనూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆచరణ రూపంలోనూ చాలా కార్యక్రమాలు చేపట్టి ప్రజల విశ్వాసాన్ని చెరగొన్నారన్నారు. కానీ ఉద్యోగ నియామకాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం పరీక్షలు నిర్వహించి అర్హులైన వారికి నియామక పత్రాలను అందించేందుకు ప్రయత్నించే తరుణంలో ప్రభుత్వం మారిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చినట్లు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. ఇలాంటి దుష్ప్రచారాలు మానుకోవాలని, శ్రీ గణేష్ ఓసరవెల్లి లాంటి వ్యక్తి అని, ఆ వ్యక్తిని తీసుకుని వచ్చి టికెట్ ఇవ్వటం కాంగ్రెస్ పార్టీకే చెందిందన్నారు. అంతకుముందే పోటీ చేసిన గద్దర్ కుమార్తె వెన్నెలకు టికెట్ ఇవ్వకుండా అన్యాయమని, గద్దర్ పేరు ప్రతిష్టలను చెరుగొన్నారన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత, బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్ రెడ్డి, పాండురంగ యాదవ్, లోకనాథం, శ్రీధర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమలు అవుతారు అంటే కేటీఆర్ గారి సేవ వచ్చి బస్ ఎక్కండి, టికెట్ తీసుకోకపోతేనేమో మా సంక్షేమ అమలు అవుతున్నట్టు, తీసుకుంటే అమలు కానట్టు చెప్పారు. దానిపై మీరు ఏమంటారు? అంటే ఒకటి గమనించాలి, మహిళలను కించపరిచే విధంగా మాట్లాడకూడదు. ఎవరు కూడా చీర కట్టుకోండి అంటే దాని అర్థమైంది, చీర కట్టుకున్న వాళ్ళంతా మీ దృష్టిలో ఏంది అనేది మీరు ఒక్కసారి ఆలోచించండి. ముఖ్యమంత్రి గారు, మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి, మీరు మహిళల పట్ల ఈ విధంగా మాట్లాడడం సరితూగది. సరే, మీరు మహిళలకు ఒకటి మంచి చేసిండ్రు, కాదంటలేము, ఓకే. బట్ మీరు ఇవాళ 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అన్నారు, అది అమలైందా? ఇలా రైతులకు 2 లక్షల రుణమాఫీ అన్నారు, అది చేశారా? ఇలా సిలిండర్ ఇప్పిస్తా అన్నారు, సిలిండర్ 500 రూపాయలకే సిలిండర్ అన్నది, ఇక్కడ ఎవరికైనా ఆ సిలిండర్ 500 రూపాయలకు అందుబాటులోకి వచ్చిందా? మీరు పెన్షన్లని 2000 నుంచి 4000 చేస్తా అన్నారు, మీరు చేశారా? మరి మీరు కూడా ఆలోచించాలా. ఇప్పుడు ఒక వ్యక్తిని, ఒక కేటీఆర్ గారిని, ఐటీలో ఒక ప్రపంచం సృష్టించిన కేటీఆర్ గారిని ఆ విధంగా అంటున్నారు. చీర కట్టుకోండి అని ఒక మొగాయిలను ఆ విధంగా అని, అమ్మాయిలని అంటే మహిళా లోకాన్ని కించపరిచే విధంగా మీరు మాట్లాడుతున్నారు. మరి మీరు ఏం చేసిండ్రు? మీరు కంటోన్మెంట్ కి ఎంపీగా కూడా పోటీ చేశారు కదా, మీరు ఏం చేసిండ్రు? ఇక్కడ పోటీ చేసి గెలిపొందారు, మీరు ఇక్కడ కంటోన్మెంట్ కి ఏమన్నా చేసిండ్రా? మీ యొక్క అంటే కంటోన్మెంట్ లో పేరుకపోయిన కనీసం ఆ యొక్క టాక్సెస్ ని ఏమన్నా ఇప్పించిండ్రా మీ హాయంలో? ఒక్కటి చెప్పండి, మేము కూడా ఒప్పుకుంటాం. అప్పుడు మీరు కూడా గొప్పవాళ్ళు, మీ పేరు మీద ఓట్లు వేయొచ్చు అని. అదే మర్చిపోయినా, ఇప్పుడు చెప్తా. కంటోన్మెంట్ ఓడిపోతున్నామని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పగానే చెప్పాడు. మీరు ఆ వీడియో చూడండి. 1,00,000 ఓట్లతోటి సునీతమ్మ గెలుస్తుంది అన్నాడు, 25,000తో గెలుస్తామని చెప్పేసి గణేష్ గారు చెప్పాడు. లక్ష అని ఏలమాట చెప్పాడు. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి లాగా 25,000 చెప్పినాడు. పైసా ఎందుకు చెప్పలే? ఆ నామధు చెప్పిన మాట, అది కూడా 25 అని అన్నాడు. నమ్మకం లేదు పైసా. నేను గంటపరంగా చెప్పినాం, ఆయన లక్ష ఒకటోసారి, రెండోసారి లాగా సార్లు 5 సార్లు చెప్పాడు. ఆ గణేష్ గారు చెప్పాలి. ఎందుకు చెప్పలే? ఊడిపోతున్నాడు పైసా. కాబట్టి ముఖ్యమంత్రి గారు చెప్పాలి. నెంబర్ 1. ఎంత అబద్ధాలు, అంత సీనియర్ పాత్రకి వెళ్ళిన అన్న మీరు చెప్పండి. ఇప్పుడు మహేందర్ రెడ్డి చీఫ్ విప్పున్నాడా? మహేందర్ రెడ్డి ఉన్నాడా? చీఫ్ విప్పున్నాడా? ఆయన ప్రసంగంలో చెప్పిండా లేదా? అంటే నువ్వు ఇంతమంది అధికారం ఉందని చెప్పు, అబద్ధం కాదా? ముఖ్యమంత్రి అబద్ధం అంటారు. నేనే చూసిన వీడియో, ఆ వీడియో మీరు చూసిన రామన్నాను ఉందా చీఫ్ విప్ అని అన్నాడు కదా. ఇక అట్లా అవును, అలా చూడండి. మా ఉపాధ్యక్షుడు చెప్తున్నాడు, మా సార్ చెప్తారు కదా, మందికి పుట్టిన బిడ్డలన్నీ మాయే, అది చెప్పుకోవాలి. లేదా దుకాణం లేదా
ఇంకేమన్నా? ధన్యవాదాలు. అభ్యర్థి ఓడిపోతుందని చెప్పి పార్టీకి ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ పెట్టారని చెప్పి వాళ్ళు అయ్యా అభ్యర్థి ఓడిపోతున్న ఉద్దేశంతోనే పార్టీకి ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ పెట్టారని వాళ్ళు కామెంట్ ఇస్తారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? నిన్న వాళ్ళు వచ్చి సంఘీభావంగా ఒక పూట ప్రచారం చేసి మేము ఉన్నామని చెప్పడానికి వెళ్ళారు. ఒక తండ్రి లేని బిడ్డకు దీర్ఘకాలం శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి ఒక తోటి శాసనసభ్యునికి కొంతమంది ఆ గౌరవ భావంతో ఆయన సేవల గుర్తుగా ప్రజలకు అప్పీల్ చేయడానికి వాళ్ళు వచ్చారు. ఇన్ఛార్జీలో పెట్టలే. వాళ్ళ దగ్గర ఊరు